ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం మొదటి స్కంధం 2వ అధ్యాయం 18వ శ్లోకం పదపాఠం చూద్దాం. నష్ట ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్ఠికీ. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి 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 నైష్ఠికీ. మాతాజీలో చదువుతారా? చదువుతారు కానీ గట్టిగా చదవండి. సరే. ప్రతిపదార్థములు. నష్ట నశించును, ప్రాయేషు దాదాపు సంపూర్తిగా, అభద్రేషు అన్ని అమంగళములు, నిత్యం నిత్యము, భాగవత శ్రీమద్ భాగవతము లేదా మహాభక్తుడు, సేవయ సేవ ద్వారా, భగవతి దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు, ఉత్తమ దివ్యము శ్లోకే ప్రార్థనలు, భక్తి ప్రేమయుత సేవ, భవతి కలుగుచున్నది, నైష్ఠికి
విక్షేపరహితము. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. నిత్యముగా వనరించినటువంటి శ్రీమద్ భాగవత ఉపదేశముల శ్రవణము, శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములనియును దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు. భాష్యం. ఆత్మానుభవ మార్గములో అడ్డంకుల వంటి హృదయమునందలి సమస్త అమంగళములను తొలగించుకున్నటకు ఇక్కడ చక్కని పరిష్కారము ఒసగబడుచున్నది. భాగవతముతో సాంగత్యమును పొందుటయే ఆ పరిష్కార మార్గం. అట్టి భాగవతములు రెండు రకములు. ఒకటి గ్రంథ భాగవతము కాగా రెండవ భాగవతము భక్తుడైన భాగవతుడు. ఈ రెండు భాగవతములు కూడా సామర్థ్యములు కలిగినట్టి పరిష్కారములే. హృదయమునందలి అభద్రములను తొలగించుటకు ఈ రెండు కానీ లేదా రెంటిలో ఒకటైనను కానీ సమర్థవంతమైనవి. భాగవతుడైన వాడు తన జీవితమును శ్రీమద్ భాగవతమును అనుసరించి గడిపెడి కారణముగా ఆ గ్రంథముతో సమానమై ఉన్నాడు. అలాగే శ్రీమద్ భాగవతము కూడా శ్రీకృష్ణుడు మరియు భాగవతులని పిలువబడు అతని శుద్ధ భక్తులకు సంబంధించిన విషయములతో నిండి ఉన్నది. ఈ విధముగా శ్రీమద్ భాగవతము భక్తుడైన భాగవతులను రెండు భాగవతములను ఏకమై ఉన్నవి. భాగవతుడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ప్రతినిధి అయినందున అతనికి ముదమును గూర్చుట ద్వారా మనుషుడు శ్రీమద్ భాగవతము వలన కలిగిడి ప్రయోజనమును సిద్ధింపజేసుకొనగలడు. భాగవతుని కానీ లేదా శ్రీమద్ భాగవతమును కానీ సేవించుట ద్వారా భక్తి మార్గమున పురోగతి ఎలా వనగూడగలదో మానవ మేధస్సుకు అందని విషయం. కానీ తన గత జన్మమున దాసీపుత్రుడైనట్టి శ్రీల నారదదేవుని ద్వారా ఈ సత్యములన్నీను ప్రత్యక్షముగా వివరింపబడినవి. తన తల్లి సాధువుల సేవలో నియుక్తమొకట వలన అతనికి కూడా వారి సాంగత్యము లభించను. అట్లు ఆ సాధువుల సాంగత్యమును పొంది వారు వదిలివేసిన ఉచ్ఛిష్టమును భుజించుట ద్వారా దాసీపుత్రుడైన అతడు పరమభక్తుడైన శ్రీల నారదదేవునిగా జన్మించుటకు అవకాశమును పొందెను. భాగవతులైన వారి సాంగత్యము యొక్క అద్భుత ఫలితము ఇదియే. అత్యంత శ్రద్ధను కూడిన భాగవతుల సాంగత్యము చేత మనుషుడు ఆధ్యాత్మిక జ్ఞానమును సులభముగా పొందగలిగి తత్ఫలితముగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు సుస్థిరుడు కాగలడని తెలియుట ద్వారా భాగవత సాంగత్య ప్రభావము ప్రత్యక్షముగా అవగతము కాగలదు. భాగవతుల నిర్దేశములో భక్తియుత సేవయందు ఎంత అధికముగా పురోగతి నొందినచో మనుషుడు అంత అధికముగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుత సేవలో సుస్థిరుడు కాగలడు. కనుక శ్రీమద్ భాగవతమునందలి దివ్య సందేశములను భక్తుడైన భాగవతుని నుండి గ్రహింపవలను. ఈ విధముగా శ్రీమద్ భాగవతము మరియు భక్తుడైన భాగవతుల సమ్మేళనము ప్రారంభ దశలోనున్న భక్తుడు ఆధ్యాత్మిక పురోగతి నొందడమునకు దోహదము కాగలదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినతి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలో భాగవత ఉపదేశములను వినడం ద్వారా అలాగే భాగవతులను సేవించడం ద్వారా కలిగేటువంటి
ఉపయోగాలు ఏమిటనేది మనకి ఇక్కడ తెలియజేయబడింది. అసలు ముందు భాగవతము అంటే ఏమిటి? భాగవతం అంటే అర్థం ఏమిటి? భగవంతుని యొక్క లీలలు. ఇంకా భాగవతము అంటే భగవత్ సంబంధమైనది అని. అంటే భగవత్ సంబంధమైన ప్రతీది కూడా భాగవతమే. మరి భగవత్ సంబంధమైనది అంటే ఏమిటి అంటే భగవంతుడు ఒక వ్యక్తి. ముందు మనం అర్థం చేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే ఒక వ్యక్తో, మీరు ఎలాగైతే వ్యక్తులో, మనం అందరం కూడా భిన్నమైనటువంటి వ్యక్తులం, అంతే కదా? మనం అందరం కూడా భిన్నమైన వ్యక్తులమా కదా? మరి మనమంతా ఏ విధంగా భిన్నమైనటువంటి వ్యక్తులమో భగవంతుడు కూడా ఒక వ్యక్తి. వెనకాల డోర్లు సౌండ్లు వస్తున్నాయి, గడిపెట్టేసారు. తర్వాత జెంట్స్ ఒక పెద్ద ఆయన మాతాజీ పక్కన కూర్చున్నాడు. జెంట్స్ పక్కన కూర్చోమని, ఇంకా సరిపోకపోతే బలలు వేయండి. ఇంకా సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? భగవంతుడు కూడా ఒక వ్యక్తి. వ్యక్తి అంటేనే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భిన్నమైనవాడు, అంతే కదా? భిన్నమైన వాడు అయితేనే కదా వ్యక్తి అంటాం. మనమంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒకటేనా? మనమంతా ఒకటి కాదు కదా. మనందరికీ భిన్నమైన దేహాలు ఉన్నాయి, భిన్నమైన పేర్లు ఉన్నాయి మనకు కదా. అలాగే మన యొక్క మాటలు భిన్నంగా ఉంటాయి, మన యొక్క వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి, అన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి కదా. అలాగే భగవంతుడు కూడా ఒక వ్యక్తి. అయితే ఆయన వ్యక్తిత్వానికి మన వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందన్నమాట. ఎంత తేడా ఉందంటే భగవంతుడు ఆయన అపరిమితమైనటువంటి వ్యక్తి, భగవంతుడు ఆయన అనంతమైనటువంటి వ్యక్తి అన్నమాట. కానీ మనం పరిమితమైనటువంటి వ్యక్తులం, అర్థమైంది కదా. భగవంతుడు ప్రతిదాన్ని కూడా అనంతంగా కలిగి ఉంటాడు, కానీ మనం ప్రతిదాన్ని కూడా పరిమితంగా కలిగి ఉంటాం. ఎలాంటిదంటే ఒక సముద్రం ఉదాహరణ తీసుకోండి. భగవంతుడు సముద్రం అయితే మనం ఆ సముద్రంలో నీటి బిందువు లాంటి వాళ్ళం, అర్థవుతుంది కదా. మరి సముద్రంలో నీరు ఎలా ఉంటుంది? రుచి ఉప్పగా ఉంటుంది. నీటి బిందువు రుచి అది కూడా సముద్రపు నీటి బిందువు ఏ రకంగా ఉంటుంది? అది కూడా ఉప్పుగా ఉంటుంది. కానీ సముద్రంలో ఉండేటువంటి ఉప్పు పరిమాణం వేరు, నీటి బిందువులో ఉండేటువంటి ఉప్పు పరిమాణం వేరు కదా. సముద్రంలో అనంతంగా ఉంటుంది ఉప్పు, మనలో అంటే నీటి బిందువులో చాలా చాలా పరిమితంగా ఉంటుంది కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం భగవంతుడు కూడా ఒక వ్యక్తి అన్నప్పుడు, భగవంతునిలో ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఏవైతే రకరకాల గుణాలు మనకు కనిపిస్తున్నాయో, ఈ లోకంలో ఏదైతే గుణాలు మనకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా అనంతంగా ఉంటాయి. ఎవరిలో? భగవంతుడిలో అనంతంగా ఉంటాయి. అలాగే అవన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి అవన్నీ కూడా. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటే భగవంతుడికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి? భగవంతుడికి సంబంధించినవి అంటే భగవంతుని యొక్క శక్తులు. చూడండి, భగవంతునికి శక్తులు అనేక రకాలుగా ఉన్నాయి. పరాస్య శక్తులు వివిధైవ శ్రూయతే అన్నారు. భగవంతునికి శక్తులు అనేక రకాలు. ఆయన ఎలాగ అనంతంగా ఉన్నాడో ఆయన శక్తులు కూడా అనంతంగా ఉన్నాయి. కానీ ఈ శక్తులని 3 ప్రధానమైనటువంటి వాటిగా వర్గీకరించారన్నమాట. 3 ప్రధానమైన వాటిగా వర్గీకరించారు. ఏమిటా 3 ప్రధానమైనవి అంటే అంతరంగ శక్తి, తటస్థ శక్తి, అలాగే బాహ్య శక్తి. అంతరంగ శక్తి అంటే భగవంతుని యొక్క దివ్యమైన శక్తి. అంటే ఆయన ఇక్కడ అవతరించినప్పుడు ఆయన చేసే లీలలు ఇవన్నీ కూడా ఆయన యొక్క దివ్యశక్తి పరిధిలోకి వస్తాయి. అలాగే జీవులైనటువంటి మనమంతా ఆయన యొక్క తటస్థ శక్తి. అలాగే మనకు కనిపించేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన యొక్క బాహ్య శక్తి. కాబట్టి భగవంతుడు అంటే ఆయన శక్తులు, 3 రకాల శక్తులు, ఆయన యొక్క అంశాలు, ఆయన యొక్క కళలు. చూడండి, అంటే భగవంతుడి నుంచి విస్తరించినటువంటి వాళ్ళు,
భగవంతుడి విస్తరణల నుండి మళ్ళీ విస్తరించిన వాళ్ళు, అలాగే భగవంతుని యొక్క అవతారాలు. ఎలాగంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా రాజు అని అన్నాం అనుకోండి, రాజు అంటే ఒంటరిగా ఉంటాడా? ఆయన యొక్క పరివారం అంతా కూడా ఉంటుంది కదా రాజు అంటే. రాజు అంటే ముందు రాజ్యం లేకుండా రాజు ఉంటాడా? రాజు అంటే ముందు ఒక రాజ్యం ఉండాలి. ఆ రాజ్యం అంటే అది ఎలా ఉంటుంది? ఏదో ఊరికే ఒక గ్రామమో లేకపోతే ఒక సందో ఉంటుందా? లేదు కదా. గ్రామం అంటే అదే, ఒక రాజ్యం అంటే విశాలంగా ఉంటుంది. రాజ్యం అంటే విశాలంగా ఉంటుంది. అలాగే రాజ్యం అంటే ఖాళీగా ఉంటుందా? రాజ్యం విశాలంగా ఉంటుంది కానీ రాజ్యం ఖాళీగా ఉండదు కదా. ఖాళీగా ఉండదు. అందులో ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది జనులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. సో అలాగే మరి రాజు అంటే ఆయనకి సైన్యం ఉంటుంది. అలాగే రాజు అంటే ఆయన యొక్క భార్యలు ఉంటారు, భార్య కాదు భార్యలు ఉంటారు. అలాగే ఆయన యొక్క సంతానం ఉంటారు, ఆయన యొక్క మంత్రులు ఉంటారు, ఆయన యొక్క భవనాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే భగవంతుడు అన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఆయన యొక్క శక్తులు, ముఖ్యంగా ప్రధానంగా 3 శక్తులు, అలాగే ఆయన యొక్క అవతారాలు, ఆయన యొక్క విస్తరణలు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఆయన యొక్క భక్తులు. భగవంతుడు అంటే భక్తులు కూడా ఉంటారు ఎల్లప్పుడూ. భగవంతుడు ఒంటరిగా ఉంటాడా? చెప్పండి. భగవంతుడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు. ఆయన భక్తులు ఎప్పుడు కూడా ఆయన సేవిస్తూ ఉంటారు. ఉదాహరణకి శ్రీరామచంద్రుడు ఉన్నాడంటే అక్కడ ఎవరుంటారు? పక్కనే హనుమంతుడు కూడా ఉంటాడు కదా. భగవంతుడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు అనమాట. నరసింహస్వామి అన్నాం అనుకోండి, పక్కన ఎవరుంటారు? ప్రహ్లాదుడు ఉంటాడు. కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, ఆయనతో పాటుగా ఎవరో ఒకళ్ళు ఉంటారు. అర్జునుడు ఉంటాడు, లేకపోతే బలరాముడు ఉంటాడు పక్కన, లేకపోతే శ్రీమతి రాధారాణి ఉంటుంది, లేదా రుక్మిణీదేవి ఉంటుంది, లేదా ఆయన యొక్క సఖులు ఉంటారు లేదు. ఇలా ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు వరాహస్వామి అన్నాం అనుకోండి, వరాహస్వామితో కాబట్టి భూమాత ఉంటుంది. అలాగే కూర్మావతారం మనం చూసామనుకోండి, కూర్మావతారం మనం చూస్తే ఆయన పైన మందర పర్వతం ఉంటుంది. మందర పర్వతాన్ని పట్టుకొని దానికి చుట్టుకున్నటువంటి వాసుకి సర్పం ఉంటుంది. తల పక్కనేమో ఎవరుంటారు? దానవులు ఉంటారు, రాక్షసులు ఉంటారు. తోక పక్కనేమో దేవతలు ఉంటారు. మళ్ళీ దానిపైన మళ్ళీ ఆయన కూర్చుని ఉంటాడు. చూడండి. మత్స్యావతారం చూశారనుకోండి, మత్స్యావతారం అంటే ఆయనతో పాటుగా ఆయన ఒక ఓడని లాక్కెళ్తూ ఉంటాడు, ఒక నౌకని. ఆ నౌకలో ఋషులందరూ కూడా ఉంటారు. సత్యవ్రత ముని కూడా ఉంటాడు అందులో. ఇలా మీరు భగవంతునికి ఏ అవతారం తీసుకున్నా సరే భగవంతుడు ఇప్పుడు కూడా ఒంటరివాడు కాదు. బలి మహారాజు అన్నారనుకోండి, ఇప్పుడు వామనదేవుడు ఉన్నాడంటే బలి మహారాజు ఉంటాడు, కృష్ణుడు ఉన్నాడంటే అర్జునుడు ఉంటాడు. ఇలా భగవంతుడు అంటే ఒంటరివాడు కాదు. కాబట్టి భాగవతము అంటే ఏమిటంటే భగవత్ సంబంధమైనది అని. కానీ భగవత్ సంబంధమైనది అంటే ఇప్పుడే కదా చెప్పుకున్నాం. భగవత్ సంబంధమైనది అంటే ఆయన ఒక్కడే కాదు, ఇవన్నిటి గురించి కూడా ఉంటేనే అది భాగవతం. మరి శ్రీమద్ భాగవతము అని చెప్పి అంటాం. శ్రీమద్ అంటే సుందరమైనది అని చెప్పి. మామూలు సుందరమైనది కాదు, అత్యంత సుందరమైనది, పరమ సుందరమైనది అనమాట. శ్రీమద్ భాగవతం అంటే అత్యంత సుందరమైనటువంటి భగవత్ కథ అని అర్థం. సో అలాగే భగవత్ కథ అంటేనే ఇప్పుడు చెప్పుకున్నాం మనం. భగవత్ కథ అనగానే భగవత్ సంబంధమైనవన్నిటి గురించి కూడా వస్తుంది. అందుకే శ్రీమద్ భాగవతంలో మనం చూస్తే 10 విషయాలు చర్చించబడ్డాయి భాగవతంలో. సర్గ, విసర్గ, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సృష్టి, ఉపసృష్టి, అలాగే మన్వంతరాలు గురించి, అలాగే ఈశాను కథ, మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. అసలు ముందు ఎలా సృష్టి జరిగింది? ముందు ప్రాథమిక సృష్టి జరుగుతుంది, తర్వాత మళ్ళీ ఉపసృష్టి జరుగుతుంది. అంటే ముందు ఈ పంచభూతాలు 24 తత్వాలు సృష్టింపబడతాయి. మళ్ళీ 24 తత్వాలని వినియోగించుకుని బ్రహ్మదేవుడు మళ్ళీ ఉపసృష్టి చేస్తాడు. అందులో జీవుల్ని ప్రవేశపెట్టడం, వారిని మళ్ళీ ఏ ఏ లోకాలకు సంబంధించిన వాళ్ళని ఆ లోకాల్లో ఉంచడం, వారిని ఉద్ధరించడం కోసం మళ్ళీ భగవంతుడు అవతరించడం, మళ్ళీ అసుర సంహారం, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ భగవంతుడు ఉపదేశాలు ఇవ్వడం, భగవంతుడు చేసేటువంటి లీలలు, అలాగే ఈ సృష్టి యొక్క పోషణ. చూడండి, సృష్టి, స్థితి, చివరికి లయ. చూడండి, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట భాగవతంలో మీరు చూస్తే.
అందుకని భాగవతం అంటే సంపూర్ణమైనటువంటిది, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మరి ప్రతిరోజు భాగవతాన్ని వింటే ఏమవుతుంది, భాగవత ఉపదేశాలను వింటే ఏమవుతుంది, అలాగే శుద్ధ భక్తుల సేవనము ద్వారా రెండు విషయాలు చెప్పబడ్డాయి. భాగవతాన్ని ప్రతిరోజు కూడా వినడం, అలాగే శుద్ధ భక్తుల యొక్క సేవ. మరి శుద్ధ భక్తులు అంటే ఎవరు? ఎవరైతే భాగవతాన్ని అధ్యయనం చేసి దాన్ని అనుసరిస్తూ పరమానందాన్ని పొందుతూ దానిని ఇతరులకు కూడా పంచేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఏమంటారు? భాగవతులు, శుద్ధ భక్తులు అని చెప్పంటారు. కాబట్టి ఒకటి ఏం చేయాలట? భాగవతాన్ని వినాలట, భాగవతులను సేవించాలట. రెండు చెప్పబడ్డాయి. ఈ రెండు చేస్తే ఏమవుతుందట? హృదయమునందలి అభద్రములన్నీయును దాదాపు సంపూర్ణముగా నశించిపోతాయని చెప్పన్నారు. హృదయమునందలి అభద్రములు. భద్రము అంటే ఏమిటి అర్థం? భద్రము అంటే మంచిది అని అర్థం. అంటే మనల్ని ఉద్ధరించేటువంటిది భద్రము. అభద్రం అంటే ఏమిటి? చెడ్డవి. కాబట్టి మన హృదయంలో అనేకమైనటువంటి అభద్రాలు ఉన్నాయి. ఏమిటి అభద్రాలు అంటే ముఖ్యంగా 6 చెప్పబడ్డాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటివి అరిషడ్వర్గాలు అని చెప్పి అంటారు. ఇవన్నీ కూడా దాదాపుగా సంపూర్ణముగా నశించిపోతాయట. ఏం చేయడం వల్ల? 2 పనులు చేయడం వల్ల. భాగవతాన్ని ప్రతిరోజు కూడా వినడం ద్వారా, 2 భాగవతులను సేవించడం ద్వారా ఏమవుతాయి? హృదయంలో ఉన్నటువంటి అభద్రములన్నీ కూడా తొలగిపోయి శ్రీకృష్ణ భగవానుని పట్ల అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు అని చెప్పన్నారు. భగవంతుని పట్ల అకుంఠితమగు, కుంఠ అని చెప్పన్నారు. సాధారణంగా కుంటడం అని చెప్పి అంటాం కదా. కుంటడం అంటే ఏమిటి? సరిగ్గా నడవలేకపోవడం. చూడండి, ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయన్నమాట. కుంఠ, గుంట అని కూడా అంటాం మనం. చూడండి, గుంట, కుంట 2 ఉన్నాయి. గుంట అంటే తెలుసు మనకి, గోతులో పడిపోవడం, అర్థం కదా. అలాగే కుంఠ అంటే కుంటడం అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ అకుంఠితమైన అని చెప్పన్నారు. అకుంఠితమైనటువంటిది అంటే ఏ విధమైన అవరోధాలు లేనటువంటి ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు అని చెప్పి అంటున్నారు. అది దీని యొక్క విశేషం అన్నమాట, భాగవతం యొక్క విశేషం. కుర్చీ కావాలన్నా చూడండి. మీరు కూర్చోండి, పక్కనే కూర్చోండి మీరు కూడా. సో కాబట్టి అది ఇక్కడ విశేషం. దాని గురించి మనకి ఈరోజు చర్చ జరుగుతుంది. మరి అసలు దీని గొప్పతనం ఏమిటి? అసలు భాగవతం ఎందుకని అంత గొప్పది? ఎందుకంత గొప్పదంటే విశేషం ఏమిటంటే, ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఈ భౌతికానికి వ్యతిరేకంగా ఆధ్యాత్మికమైనది ఒకటి. మనకు తెలిసిందల్లా ఈ భౌతిక ప్రపంచమే. కానీ దీనికి ఇక్కడ ఏవైతే భౌతిక ప్రపంచంలో లక్షణాలు ఉన్నాయో, దీనికి పూర్తి భిన్నమైన ఒక ప్రపంచం ఉంది. అక్కడ దీనికి పూర్తి భిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయి దానికి. ఉదాహరణకు ఈ భౌతిక ప్రపంచపు లక్షణాలు ఏమిటి? కృష్ణుడు చాలా చక్కగా చెప్తాడు భగవద్గీతలో మనం చూసినట్లయితే. ఇది తాత్కాలికం. మొట్టమొదట ఈ భౌతిక ప్రపంచం ఇది తాత్కాలికం, అలాగే దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఇక్కడ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేవి ఉంటాయి. అలాగే ఇతర జీవుల వల్ల వచ్చే కష్టాలు, అలాగే మన శరీరం, మనసు వల్ల వచ్చే కష్టాలు, అలాగే ఇంకా దేవతల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే కష్టాలు, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆహార, నిద్ర, భయమైదునాలు అనేటువంటి 4 అవసరాలు ఉంటాయి. ఇది పూర్తిగా దుఃఖంతో నిండిపోయినటువంటిది. ఇది తాత్కాలికమైనటువంటిది ఈ ప్రపంచం. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మార్పు అనేది అనివార్యం. ప్రతిదీ కూడా నాశనం అయిపోతుంది. ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా ఏ వస్తువు కూడా అలాగే ఉండదు, మారిపోతుంది ఖచ్చితంగా. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దీనికి పూర్తి వ్యతిరేకం ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రపంచం.
ఆధ్యాత్మిక ప్రపంచంలో ద్వంద్వాలు అనేటువంటివి ఉండవు. ఒక ఉదాహరణ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్రపంచంలో దాహంగా ఉందనుకోండి, మనం ఏం చేయాలి? నీరు త్రాగాలి కదా. మరి దాహంగా ఉన్నప్పుడు మనం నీరు 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 అన్నాం అనుకోండి, మన దాహం తీరుతుందా? తీరదు. ఎందుకనంటే ఇక్కడ నీరు అనే శబ్దం వేరు, నీరు అనే పదార్థం వేరు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో నీరు అనే శబ్దానికి, నీరు అనే పదార్థానికి వ్యత్యాసం ఉండదన్నమాట. మీకు అర్థమవుతుందా లేదా? అక్కడ అంతా కూడా ఏకత్వం అన్నమాట. చూడండి, అంతా కూడా దివ్యముగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం భౌతికమైనటువంటి నామని చెప్పడం వేరు. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూడండి, చక్కటి సుదర్శన ప్రభు మంచి చక్కటి భజన చేశారు భక్తులందరూ కలిసి. ఏ మంత్రం పాడాం మనం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం చేశాం కదా. ఇప్పుడు అందులో మనకి చూసినట్లయితే మనకి 3 శబ్దాలు ఉన్నాయి, హరే కృష్ణ రామ అనేటువంటివి. అవే శబ్దాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. కానీ మీకు ఏమన్నా అలసిపోయినట్టుగా ఏమన్నా అనిపించిందా? లేదా విసుగుగా రావడం అనేది ఏమైనా ఉందా? లేదు. పైగా ఆనందం కలిగింది కదా. అదే మీరు ఏదన్నా ఒక భౌతికమైనటువంటి శబ్దాన్ని అంతసేపు మీరు పలకగలరా? ఏమంటారు? ఒక భౌతికమైనటువంటి శబ్దాన్ని పదే పదే రోజు జీవితాంతం పలకగలరా? లేదు. ఎందుకంటే భౌతికమైనది విసుగు చెందిస్తుంది. ఏదైనా ఒక అర్థం లేని భౌతిక పదాన్ని మళ్ళీ 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 చెప్పారనుకోండి, ఏమవుతుందంటే మనకి పిచ్చెక్కిపోతున్నారు. భౌతిక ప్రపంచంలో మనం చూస్తాం, చాలామంది పిచ్చివాళ్ళు అయిపోతారు. ఎందుకని అంటే విపరీతమైనటువంటి భౌతిక విషయాల్లో మునిగిపోయి. మనం చాలామంది పెద్ద పెద్ద మేధావులు చూస్తుంటాం. ఒక్కోసారి రోడ్డు మీద చాలామంది అడుక్కునే వాళ్ళ కనిపిస్తుంటారు. వాళ్ళకంతా మొత్తం జుట్టంతా ఇలా పెరిగిపోయి ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు ఒక్కోసారి, మీరు గమనించారు. తీరా వాళ్ళ చరిత్ర ఏమిటాయని చూస్తే వాళ్ళు ఏదో డబల్ పిహెచ్డీ చేసుంటారు అన్నమాట. డబల్ పిహెచ్డీ. పిహెచ్డీ చేయడం అంటే డిగ్రీ అవ్వాలి, తర్వాత పీజీ అవ్వాలి, తర్వాత మళ్ళీ పిహెచ్డీ చేయాలి. అలాంటిది వాళ్ళు 2-3 పిహెచ్డీలు, లేకపోతే 3-4 ఎంఏలు, చూడండి, ట్రిపుల్ ఎంఏ ఇలాంటివి చేస్తుంటారు. కానీ చివరికి పిచ్చివాళ్ళు అయిపోతుంటారు. అందుకే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటారంటే, పిహెచ్డీ అంటే సాధారణంగా పిహెచ్డీ అంటే ఏమిటంటే డాక్టర్ ఇన్ ఫిలాసఫీ అని, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని చెప్పి అంటారు. కానీ ప్రభుపాదుల వారు పిహెచ్డీ అంటే ఏమంటారంటే పెర్మనెంట్ హెడ్ డ్యామేజ్ అని చెప్పి అంటారు. అర్థవుతుంది కదా. పెర్మనెంట్ హెడ్ డ్యామేజ్ అంటే పిచ్చెక్కిపోతుంది అనమాట. ఎందుకనంటే చూడండి, మనం శరీరం కాదు, మనం ఆత్మ. మనకి పూర్తి వ్యతిరేక స్వభావం కలిగినది ఈ శరీరం. మనం వేరు, శరీరం వేరు. కాబట్టి మనిషి ఎప్పుడైతే ఆత్మకు సంబంధించిన విషయాలను ఎక్కువగా వినడం, చదవడం, చర్చించడం, దానికి పనులు చేయడం మాని ఎంత ఎక్కువగా అయితే తన స్వభావానికి భిన్నమైన భౌతికమైనటువంటి విషయాలను ఎక్కువగా వినడం, ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా చదవడం, ఎక్కువగా చేయడం చేస్తాడో సహజంగానే అక్కడ రోగం వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి వారికి ఇప్పుడు చూడండి, పదే పదే భౌతికమైనటువంటి శబ్దాలు విని విని, పదే పదే భౌతికమైనటువంటి శబ్దాలు చదివి చదివి, లేదా పదే పదే భౌతికమైనటువంటి శబ్దాలు పాఠాలుగా చెప్పి చెప్పి, చూడండి, ఎందుకంటే అందులో పసలేదు కాబట్టి వాళ్ళు ఏమవుతారు? పిచ్చెక్కిపోతున్నారు. అర్థవుతుంది కదా. ఎందుకంటే మనం వేరు, అవి వేరు. మనం అంటే ఇక్కడ ఆత్మ అది దివ్యమైనది, కానీ శరీర సంబంధించినటువంటి లౌకికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా భౌతికమైనవి. అందుకని మనకు సంబంధం లేనటువంటివి ఎక్కువగా చేస్తే ఖచ్చితంగా దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తే అవి ఎంత ఎక్కువగా మనం వాటి గురించి చర్చిస్తే, ఎంత ఎక్కువగా వాటి గురించి మనం వింటే, ఎంత ఎక్కువగా వాటి గురించి మాట్లాడితే అంతగా మనం పవిత్రులమవుతాం, ఇంకా దివ్యమైనటువంటి ఆనందం వస్తుంది. కానీ భౌతికమైనవి అవే చేసి, ఇప్పుడు ఉదాహరణకి అప్పుడప్పుడు చూస్తుంటాం, ఏదో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం, ఈ రోజుల్లో వరల్డ్ రికార్డుల కోసం జనం చేయకూడని పనులన్నీ చేసేస్తున్నారు. వాడెవడో ఏకంగా వాడి కారుని మొత్తం పొడి పొడి చేసి రోజుకో స్పూన్ తిన్నాడట. ఆ విధంగా మొత్తం తినేసిన తర్వాత చెప్పాడు, అప్పుడు గిన్నెస్ వరల్డ్ రికార్డు ఇచ్చారు. ఒక్కొక్కటి ట్యూబ్లైట్లు తింటుంటాడు, రకరకాలు అన్నమాట.
అలాగే కొంతమంది చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. అర్థవుతుంది కదా, ఆ విధంగా రికార్డు చూడండి. ఎవడంటే నేను షోలే సినిమా, ఏదో సినిమా మనకు తెలియదు, షోలే అనే సినిమా ఉందా, ఆ సినిమాని వాడు 5,000 సార్లు చూశాడట. మరి వాడు పిచ్చివాడు అవ్వకుండా ఎలా ఉంటాడు చెప్పండి. అందుకే ఈ రోజుల్లో మీరు చూస్తే ఈ సమాజంలో ఎందుకని మానసిక రుగ్మతలు ఎక్కువైపోతున్నాయి మీరు గమనించారా లేదా? చాలామందికి మానసిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది చాలామంది. సర్వసాధారణం అయిపోయిందనమాట. చాలామంది నిద్ర పట్టడానికి మాత్రలు వాడుతూ ఉంటారు. అంటే స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల. ఎందుకంటే విపరీతమైనటువంటి భౌతిక నిమగ్నత చూడండి, భౌతిక విషయాల్లో విపరీతంగా నిమగ్నం కావడం చేత మనిషికి జరిగేది ఏమిటంటే చివరికి వాడికి పిచ్చి ఎక్కుతుంది అనమాట. అది సమస్య. కానీ భాగవతం అనేది పూర్తిగా దివ్యమైనటువంటిది. ఇంకా మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడికి భాగవతానికి వ్యత్యాసం లేదు. భౌతిక ప్రపంచంలో నీరు అంటే ఆ శబ్దం వేరు, నీరు అనే పదార్థం వేరు. కాబట్టి దాహం వేసినప్పుడు నీరు నీరు అంటే దాహం తీరదు, నీరు తాగాల్సిందే. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో నామము నామ్ని అంటే ఎవరి పేరో ఆ పేరు ఎవరిదో, ఇద్దరికి మధ్య తేడా లేదు. కృష్ణ అనే శబ్దానికి కృష్ణుడికి ఏ విధమైన వ్యత్యాసం లేదు. అందుచేతనే మనం ఎంత ఎక్కువగా నామాన్ని జపిస్తామో అంతగా మనం పవిత్రులమవుతున్నాం. ఒక్కొక్కసారి చాలామంది అంటుంటారు కృష్ణరామ అంటే తిండేవాడు పెడతాడు అని చెప్పి. కానీ శాస్త్రాల్లో మనం చూసాం కేవలం కృష్ణరామ అని అన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది శాస్త్రాల్లో. ఖచ్చితంగా వాడికి తిండి దొరుకుతుంది, అందులో సందేహం లేదు. మేము కూడా అదే అడుగుతున్నాం, ప్రయత్నించి చూడరాదు. కేవలం కృష్ణరామ అంటూ కూర్చోండి, వాళ్ళు అనగలిగితే. ఇదొక సవాల్ అనమాట. నిజంగానే ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. మీరు కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కూర్చోండి, ఖచ్చితంగా మీ దేహ అవసరాలు తీరుతాయి లేదో చూద్దాం. ఎవరైతే నియమాలు పాటిస్తూ ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు దగ్గర మంత్రాన్ని స్వీకరించి మీరు నిజంగానే నిరంతరము కృష్ణరామ అనగలిగితే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించగలిగితే ఖచ్చితంగా వారి యొక్క అవసరాలన్నీ కూడా తీరుతాయి, అందులో సందేహమే లేదన్నమాట. దీనికి మనకి చరిత్రలో అనేకమైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడికి భగవత్ కథకి మధ్య భేదం లేదు. ఎందుకంటే భగవంతుడు దివ్యమైనవాడు కాబట్టి భగవంతుడికి సంబంధించినవన్నీ కూడా దివ్యమైనవి. అందుచేతనే ఆ భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, రెండు కూడా ఒకటి భగవంతుడు చెప్పినది, ఒకటి భగవంతుడి గురించి చెప్పబడినది. భగవద్గీత, భాగవతం. ఎవరైతే ప్రతిరోజు కూడా వీటిని సేవిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతునితో సాంగత్యంలో ఉన్నట్టేనమాట ప్రతిరోజు కూడా. ఇప్పుడు మనం భగవంతుడి గురించి చర్చిస్తున్నాం. భగవంతుడి గురించి చర్చించడం అంటే భగవంతునితో సాంగత్యంలో ఉండడమనే అర్థం. భగవంతుడికి నామాన్ని జపించామంటే భగవంతుడితో సాంగత్యంలో ఉన్నామనే అర్థం. అయితే మనకి తెలియకపోవడం వల్ల మనం దాన్ని అనుభూతి చెందలేకపోతున్నాం. అర్థం కదా, దాని గురించిన అవగాహన లేకపోవడం వల్ల మనకి అది అర్థం కాకపోవచ్చు. అర్థం అయినా కాకపోయినా ఒకవేళ ఎవరైనా దీన్ని కొనసాగించినట్లయితే, ప్రతిరోజు భాగవతం వింటూ ప్రతిరోజు కూడా భగవంతుని నామాన్ని మనం జపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఫలితాన్ని పొందుతాం. దానితో పాటుగా ఇంకేం చేయమంటున్నారు, భాగవతులను సేవించడం. భాగవతానికి భాగవతులకు తేడా లేదనమాట. చూడండి ఎంత విశేషం ఇది. భగవంతుడికి భాగవతానికి తేడా లేదు, భాగవతానికి భాగవతులకు తేడా లేదు. భాగవతులు అంటే ఎవరు? భాగవతాన్ని సేవిస్తూ భగవంతుణ్ణి ఎవరైతే స్మరిస్తూ ఎల్లప్పుడూ కూడా ఉంటారో వారిని భాగవతులు అని చెప్పన్నారు. ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినటువంటివి అనమాట. భగవంతుడు, భాగవతము, భాగవతులు, ఈ మూడు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. అందుచేత ఇక్కడ ఏమన్నారంటే భాగవత ఉపదేశముల శ్రవణము, శుద్ధ భక్తుల సేవనము. భాగవతం అనేది రెండు రకాలుగా ఉందన్నారు. ఒకటి వ్యక్తి భాగవతం, రెండవది పుస్తక భాగవతం. పుస్తక భాగవతం మనకు తెలుసు, ఇప్పుడు ఇది కూడా మనం చదువుతున్నాం కదా పుస్తక భాగవతం. వ్యక్తి భాగవతం అంటే ఎవరు? ఆ భాగవతాన్ని శ్రవణం చేస్తూ, భాగవతాన్ని సేవిస్తూ, దాన్ని ఆచరణలో పెడుతూ ఇతరులకు భాగవత సందేశాన్ని పంచుతారో
వారిని భాగవతులు అని చెప్పి అంటారు. అంటే వారి తమ జీవితమే భాగవతముగా చేసుకున్నటువంటి వారిని భాగవతులు అని చెప్పి అంటారు. వారి జీవితమే భాగవతం అన్నమాట. భాగవతం అంటే భగవత్ సంబంధమైనటువంటి కార్యాల్లో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటారు. దాన్ని భాగవతము అని చెప్పి అన్నారు. అర్థమవుతుంది కదా? కాబట్టి మనం భాగవతాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి పుస్తకం చదవడం ద్వారా, భాగవతం చదవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. రెండవది భాగవతులను సేవించడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ రెండింట్లో ఎవరు ఎక్కువ కృప కలిగిన వారంటే భాగవతులు ఇంకా కృప కలిగిన వారు. ఎందుకంటే ఉదాహరణకి మీరు భగవద్గీత కానీ భాగవతం కానీ చదువుతున్నారనుకోండి, అందులో కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. అవునా కదా? అర్థమవుతాయా అన్ని విషయాలు? చాలామంది అంటారు, ఏమండి మీరు పుస్తకాలు చెప్తున్నారండి, కొనుక్కోమంటున్నారండి, కొనుక్కుంటున్నాం, కానీ మాకు అందులో ఏం అర్థం కావట్లేదండి అంటారు. మరి అది అర్థం కావాలంటే ఏం చేయాలి? ఒక భాగవతుడిని మనం ఆశ్రయించాలి. అంటే ఆ భాగవతాన్ని అర్థం చేసుకుని ఎవరైతే తమ జీవితంలో ఆచరణలో పెట్టారో వారిని ఆశ్రయించడం ద్వారా మనకి అప్పుడు కూడా భాగవతం అర్థమవుతుంది. మరి భాగవతుల నుంచి ఎలా వినాలి అంటే వారికి సేవ చేసి వారి నుంచి వినాలి అని చెప్పారు. భాగవతులు ఏం కోరుకుంటారు చెప్పండి? భాగవతులకి ఏం అడుగుతారు? భాగవతులు మాకేమన్నా స్మార్ట్ ఫోన్ ఇవ్వండి, లేకపోతే మీరు ఏదన్నా మాకు ఊరికే నేను ఏదో సినిమాకి వెళ్తాను కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే సరదాగా ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తాను, టూర్ వెళ్ళి వస్తానని అడగరు. భాగవతులు ఏది అడుగుతారంటే భగవత్ సంబంధమైనవి అడుగుతారు. మీరు భాగవతుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన భాగవతుడు ఏం చేస్తాడు? ముందు మీకు ఏం చెప్తాడు? హరే కృష్ణ మహామంత్రం చెప్పు నాయన అని చెప్పంటాడు. తర్వాత మీకు భగవంతుడి సేవ ఇస్తారు. అంటే మందిరాన్ని మార్జనం చేయమనో, అంటే మందిరాన్ని శుభ్రపరచమనో, తుడవమనో, లేకపోతే పువ్వులు కోసుకురమ్మనో, లేకపోతే దండ కట్టమనో, లేకపోతే ముగ్గు వేయమనో, లేకపోతే భగవంతునికి సంబంధించిన ఆరతికి సంబంధించిన పళ్ళేలు అవి శుభ్రం చేయమనో, లేకపోతే భగవంతునికి పండ్లు ఏమన్నా తిమ్మనో, ఇలా అనేక రకాల సేవలు ఉన్నాయన్నమాట. అనంతమైనటువంటి సేవలు ఉన్నాయి. కాబట్టి భాగవతులు ఏం చేస్తారంటే వారి వ్యక్తిగత సేవల్లో ఉపయోగించుకోరు. భాగవతులకి వాస్తవానికి వ్యక్తిగతమైనదే ఉండదు. ఎందుకంటే వారి జీవితం పూర్తిగా భగవత్ సేవలో ఉంటుంది కాబట్టి. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తిగా భగవత్ సేవలోనే నిమగ్నమై ఉంటాడో తనకంటూ వ్యక్తిగత జీవితం అనేది ఉండదు. వ్యక్తిగత జీవితం లేకపోవడం అంటే ఏమిటి? వాళ్ళు తినరు, నిద్రపోరు అని కాదు అర్థం. తింటారు, కానీ ఏం తింటారు? భగవంతుని కోసం వండి దాన్ని భగవంతునికి నివేదన చేసి దాన్ని ఇతర భక్తులందరికీ పంచి మిగిలిన దాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. అలాగే భాగవతులు వాళ్ళు ఏం చేసినా సరే భగవత్ సంబంధంగానే చేస్తారు. కాబట్టి భాగవతులకి సేవ చేయడం భగవంతుడికి సేవ చేయడం అన్నమాట. కాబట్టి భాగవతాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి చైతన్య చరితామృతంలో చెప్పబడింది, భాగవతే పడేగియా భాగవత స్థానే అన్నారు. భాగవతాన్ని ఎలా చదవాలట అంటే భాగవతుల సమక్షంలో మనం చదవాలి అని చెప్పన్నారు. ఎప్పుడైతే భక్తుల సమక్షంలో మనం చదువుతామో, భౌతికంగా కూడా అంతే కదా. ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకున్నారనుకోండి, మీరు మార్కెట్కి వెళితే హైదరాబాద్లో ఏ కోటి లాంటి ఏరియాకి వెళ్ళారనుకోండి, అక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ బుక్స్ అన్నీ కూడా అమ్ముతుంటారు. భీమవరంలో కూడా ఉన్నాయి సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు. చదువు అయిపోగానే చాలామంది పుస్తకాలు అమ్మేస్తారు. ఇప్పుడు ఎవరో ఒక అతను డాక్టర్ అయిపోయింది, చదివేశాడు, పుస్తకాలు అమ్మేశాడు. మరొకరు వెళ్ళి ఏం చేశారు? ఆ పుస్తకాలు కొనుక్కున్నారు. వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? కార్డియోథొరాయిక్ సర్జరీ చూడండి. కార్డియోథొరాయిక్ సర్జరీ అంటే గుండె ఛాతీ భాగంలో శస్త్రచికిత్స చేయడం అనే పుస్తకం ఒకటి కొనుక్కున్నాడు ఒక అతను. కొనుక్కొని చదవడం మొదలుపెట్టాడు, ప్రాక్టికల్ చేద్దామని చూస్తున్నాడు. ఆ వ్యక్తికి ఆ పుస్తకంలో ఏముందో అర్థమవుతుందా? ఎప్పుడు అర్థమవుతుంది అది? ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ గ్రంథంలో ఉన్న దాన్ని సాధన చేస్తున్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ పుస్తకంలో ఏముందో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అతను చెప్తారు. అర్థమవుతుంది కదా? సో భౌతికంగా కూడా అంతే జరిగేది. మరి అతనికి ఎలా తెలిసింది? ఆ వైద్యుడు మనకి ఎలా నేర్పగలుగుతున్నాడు? ఎందుకంటే అతను కూడా అలాంటి మరొక ప్రామాణికమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి. ఇలా వీళ్ళందరూ ఎక్కడి నుంచి తెలుసుకున్నారంటే కృష్ణం వందే జగద్గురు. చూడండి, ఎవరు ఆది గురువు? ఎవరు? శ్రీకృష్ణుడే జగద్గురువు. చూడండి, కృష్ణం వందే జగద్గురు. మరి ఆ కృష్ణుడే చూడండి, కృష్ణుడు ఆయన భగవంతుడు మనకు తెలిసిందే. కృష్ణుడు భగవంతుడు. ఆయనే
వేదవ్యాసులు వారిగా వస్తాడు. వేదవ్యాసుడు ఎవరు? మళ్ళీ కృష్ణద్వైపాయన వ్యాసదేవులు వారు అని చెప్పి అన్నారు. కృష్ణద్వైపాయన వ్యాసదేవులు వారు, ఆయన కూడా మళ్ళీ కృష్ణుడు అవుతారు. మళ్ళీ ఆ కృష్ణుడే ప్రతి వ్యక్తి హృదయంలో పరమాత్మగా ఉంటాడు. చైత్య గురువు అని చెప్పి అంటాం, పరమాత్మగా ఉంటాడు ఆయన. మళ్ళీ ఆయనే కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి భాగవతాన్ని ప్రచారం చేశాడు. మనకు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఉన్నారు కదా ఇక్కడ. ఆ చైతన్య మహాప్రభు ఎవరంటే స్వయంగా కృష్ణుడే కలియుగంలో 500 సంవత్సరాల క్రితం, 5 లేదా 600 సంవత్సరాల క్రితం వచ్చి భాగవతాన్ని ఎలా పఠించాలో, భాగవతాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో, అసలు భాగవతుడంటే ఎవరో మనకి చూపించాడు అన్నమాట. కాబట్టి వారి యొక్క మార్గనిర్దేశకత్వంలో మనం భాగవతాన్ని చదివితే అప్పుడు మనం భాగవతాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మరి భాగవతం అర్థం చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటండి మనకి? ఇందాక మనం చెప్పుకున్నాం, భాగవతం అంటే అది భగవంతుడితో సమానమైనది అని చెప్పి. చూడండి, భగవంతుడు మనకి బ్రహ్మదేవులు వారు చెప్తున్నారు శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో, ఎవరైతే తమ యొక్క చెవులను భగవంతుని యొక్క నామరూప గుణలీలల యొక్క వైభవాలను వినడానికి అంకితం చేస్తారో వారికి కలిగే ఫలితం ఏమిటో తెలుసా? వారు ఏ లీలలనైతే వింటున్నారో ఆ లీలలు ఇప్పుడు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ లీలలలోకి వెళ్ళి పాల్గొనే అవకాశాన్ని ఇస్తారట. సరే, మీకు ఉదాహరణ చెప్తాను, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో ఒక సినిమా ఒకటి రిలీజ్ అయింది కొత్తగా అనుకున్నాను, వెళ్ళి అందరూ కూడా సినిమా చూస్తున్నారు, అందులో మునిగిపోయారు బాగా. అదే సినిమాని మీరు 10 సార్లు 20 సార్లు చూడొచ్చు. కానీ మీరు 10 సార్లు 20 సార్లు చూసినంత మాత్రాన ఆ సినిమా చూసిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఏదైతే సీన్ వాళ్ళకి నచ్చిందో ఆ సీన్లో వాళ్ళని యాక్ట్ చేయమని ఇస్తారా వాళ్ళకి? మీకు అర్థమవుతుందా? సినిమా స్క్రీన్ మీద మనకి హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటారు, వెనకాల ఒక 20 మంది 30 మంది డ్యాన్స్ చేస్తుంటారు కోరస్లో. మీరు కళ్ళప్పగించి అలా చూస్తుంటారు, బాగుంది బాగుందని. మీరు బాగుంది అన్నందుకు నెక్స్ట్ షోలో మిమ్మల్ని కూడా బృందంలో యాడ్ చేస్తారా? మీకు బాగా నచ్చింది కదా, మీరు కూడా యాక్ట్ చేయండి ఇందులో అని చేస్తారా? అలాగా లేదు. కానీ భగవంతుడు అవకాశం ఇస్తాడు. చూడండి, శాస్త్రాలు అదే చెప్తున్నాయి మనకి. ఒకవేళ మీకు రామాయణం అంటే చాలా ఇష్టం అనుకుందాం, మీకు రామాయణం అంటే చాలా ఇష్టం, ఎప్పుడు కూడా రామలీల యొక్క స్మరణలోనే మీరు ఉన్నారనుకుందాం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా? భగవంతునికి లీలలు ఇవి నిత్య లీలలు. చూడండి, నిత్య లీలలు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి సమయం ఎంత అవుతుంది అంటే 10 నిమిషాలు తక్కువ 1 గంట. ఇప్పుడు ఎక్కడో ఒక చోటన 12 అయి ఉంటుందా సమయం? ఇదే భూమి మీద ఎక్కడో చోటన 12 అయి ఉంటుందా లేదా? 12:30 కూడా అయి ఉంటుందా? అలాగే ఇప్పుడు ఎక్కడో చోటన సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడా? ఎక్కడో చోటన సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడా? మరొక చోటన ఎక్కడో సూర్యుడు ఇప్పుడు అర్ధరాత్రి అయి ఉంటుందా లేదా? ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనకి సూర్యోదయం అయిపోయింది అంటే ఇంకెక్కడ సూర్యోదయం లేదని కాదు కదా, మనకయింది. మనకి టైం వచ్చినప్పుడు మళ్ళీ సూర్యోదయం చూస్తాం మనం. కానీ సూర్యోదయం అనేది ప్రతిక్షణం ఎక్కడ చోటన అవుతుందా లేదా? చెప్పండి. ప్రతిక్షణం సూర్యుడు ఎక్కడ చోటన ఉదయిస్తున్నాడా లేదా? అలాగే భగవంతుని యొక్క లీలలని నిత్య లీలలు అని చెప్పి అంటారు. నిత్య లీలలు అంటే మనం అనుకోవచ్చు, సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే రామాయణం ఇప్పుడో జరిగిందండి, 17 కోట్ల సంవత్సరాల క్రితం, లెక్కేస్తే వచ్చేది మనకి 17 కోట్ల సంవత్సరాలు అయింది రామాయణం జరిగిపోయింది. చూడండి, ఎక్కడో 17 కోట్ల సంవత్సరాలు అయిందండి, రామాయణం ఎప్పుడో జరిగిపోయింది. మనం చూడండి, హిస్టరీ ఉంటుంది కదా, హిస్టరీలో చెప్తారు ఏమని, అలెగ్జాండర్ అనేవాడు వచ్చాడు భారతదేశం మీద దాడి చేశాడు, లేకపోతే చెంగిస్ ఖాన్ అనేవాడు వచ్చాడు భారతదేశం మీద దాడి చేశాడు, లేదా డచ్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు, స్పానిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇవన్నీ చరిత్రలు చదువుతాం. కానీ ఈ రామాయణము, మహాభారతము, భాగవతము, పురాణాలు అవి ఇలాంటి భౌతికమైన చరిత్రలు కాదు. ఎందుకంటే రామాయణము నిత్యలీల. ఏ విధంగా అయితే సూర్యోదయం మనకి అయ్యింది, ఇప్పుడు ఎక్కడో సూర్యోదయం జరుగుతుంటుందో, అలాగే మన భూమిపై, మనం ఉన్నటువంటి ఈ భూమిపై రామాయణం 17 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఏదో ఒక లోకంలో రామాయణం, రామలీల జరుగుతూ ఉంటుంది. ఇవి నిత్యలీలలు. లేకపోతే ఎప్పుడో రాముడు 17 కోట్ల సంవత్సరాల క్రితం ఆయన అవతరిస్తే ఇప్పుడు మన రామాలయంలో రాముడికి నమస్కారం చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది? మీకు అర్థమవుతుందా లేదా? గడిచిపోయిన దానికి మనం పూజ చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది? ఎందుకు మనకు ప్రయోజనం వస్తుందంటే, రాముడు అప్పుడు మనకి దర్శనం ఇచ్చాడు 17 కోట్ల సంవత్సరాల క్రితం. కానీ ఏ విధంగా అయితే సూర్యోదయం,
ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక లోకంలో. ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనం రామలీల చూడగలుగుతాం. బ్రహ్మదేవునికి రోజుకు ఒకసారి, ఇప్పుడు చూడండి మనకి రోజుకు ఒకసారి సూర్యోదయం అవుతుంది, అవునా? 24 గంటల్లో సూర్యోదయాలు ఎన్నిసార్లు జరుగుతాయి? ఒకసారి. 24 గంటల్లో సూర్యాస్తమయాలు ఎన్నిసార్లు జరుగుతాయి? ఒకసారి. 24 గంటల్లో మధ్యాహ్నం సంధ్య ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది. అలాగే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో ఒకసారి కృష్ణుడు వస్తాడు, రాముడు వస్తాడు, నరసింహస్వామి వస్తారు. ఈ అవతారాలన్నీ కూడా బ్రహ్మదేవుని యొక్క ఒక రోజుకు ఒకసారి వస్తారు. కానీ బ్రహ్మదేవుడు ఒక రోజే కాదు జీవించేది. మనకి ఎలాగైతే సంవత్సరాలు ఉన్నాయో బ్రహ్మదేవుడికి కూడా ఆయన అనేక సంవత్సరాలు జీవిస్తాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయంత్రం సంధ్య, సూర్యోదయం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి చూస్తున్నామో అలాగే బ్రహ్మదేవుడు కూడా ప్రతిరోజు కృష్ణుడిని, రాముడిని, నరసింహస్వామిని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు రోజు వస్తూ ఉంటారు కాబట్టి ఇవి నిత్య లీలలు. కాబట్టి ఈ భాగవతం, రామాయణం చదవటం వల్ల ఏమవుతుందండి అంటే, మీరు ఒకవేళ మరణించే సమయంలో నేను కూడా నాకు రామలీల అంటే ఇష్టం. ఉదాహరణకి చాలామంది ఇప్పుడు చూడండి, ఎలాగైతే సినిమాలు చూసినప్పుడు ఏదో భారతీయుడు సినిమా చూశారనుకోండి, వీడు కూడా ఏమనుకుంటాడు, నేను కూడా ఇంకా సినిమా చూసిన తర్వాత నేను కూడా లంచం తీసుకున్న వాళ్ళందరినీ చంపేస్తాను. చూడండి, ఆ బీపీలోకి వెళ్ళిపోతాడు అనమాట. కాసేపు ఆ మూడ్లోకి వెళ్ళిపోతాడు సినిమా చూసి. వీడే భారతీయుడు అనుకుంటాడు. అర్థమైంది కదా? బయటకు వచ్చాక అంత మామూలే మళ్ళీ. కానీ ఒకవేళ ఎవరైనా సరే ఈ రామాయణము, మహాభారతం, ఈ భగవంతుని యొక్క లీలల పట్ల అనురక్తిని పెంచుకున్నట్లయితే, వాళ్ళు అదే భావంతో శరీరం వదిలితే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ భగవంతుని లీలలు నిత్యము జరుగుతాయని. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే ఆ విధంగా ఆకర్షణతో శరీరాన్ని వదిలేస్తారో వారు ఏ లీలకైతే ఆకర్షితులయ్యారో ఆ లీలలో పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా లేదా? ఒకవేళ మీకు ఎవరికైనా సరే రాముడు ఆయన వానర సైన్యాన్ని వేసుకుని లంకపై యుద్ధం చేసినటువంటి లీల మీకు బాగా నచ్చింది, మీకు ఒకవేళ ఆసక్తి ఉందనుకో, నేను కూడా ఆ వానర సైన్యంలో నేను కూడా ఉంటే భలే ఉండేది, నేను కూడా రావణుడు దొరికితే వాడిని చంపేద్దును. చూడండి కదా, చాలామంది అనుకుంటారు ఎంత దుష్టుడు వీడు రావణుడు, లేకపోతే రాక్షసుడు ఎంత దుష్టుడు వీడు, కంసుడు ఎంత దుష్టుడు అని మనం అనుకుంటాం. నాకు కనుక అవకాశం వస్తేనా అని చెప్పి. అవకాశం వస్తుంది, ఇస్తానంటున్నాడు కృష్ణుడు. చూడండి, అది విశేషం అనమాట. మరి మీలో ఎంతమంది రామలీలలో పాల్గొవాలనుకుంటున్నారు చెప్పండి? మీలో ఎంతమంది మూడో ప్రపంచ యుద్ధంలో పాల్గొవాలనుకుంటున్నారు? మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా మూడో ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి? ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా ఎవరికన్నా? లేదు. లేకపోతే భోపాల్లో గ్యాస్ ట్రాజడీ జరిగింది మొత్తం, లేకపోతే వాళ్ళు అమెరికా వాళ్ళు హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబు వేశారు. ఆ లీలలో మీరు ఎవరైనా పాల్గొవాలనుకుంటున్నారా? ఎవరు పాల్గొవాలనుకుంటలేదు. కానీ కృష్ణుడు ఉన్నటువంటి సమాజంలో ఉండాలనుకుంటున్నారా మీరు ఎవరైనా? చెప్పండి, ఎంతమంది? ఓకే, అందరికీ ఇష్టమే కదా. చాలామంది అనుకుంటారు, ఎప్పుడు చూసినా శాస్త్రాల్లో భగవంతుడు వెళ్ళిపోయాకే పుడుతున్నాను నేను అనుకుంటారు చాలాసార్లు. చాలామంది ఏమిటంటే, మనం ఉన్నప్పుడు ఏం జరగవేంటి, ప్రపంచ యుద్ధం అంటారు ఎప్పుడు జరిగింది, అలెగ్జాండర్ అంటాడు ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయాడు, పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడే వచ్చి వెళ్ళిపోయారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎప్పుడే వెళ్ళిపోయారు, నేను ఉన్నప్పుడు ఏం జరగవేంటండి? మీరు కావాలంటే పాల్గొవచ్చు, కానీ మీరు చేయవలసిందల్లా ఏం చేయాలి? నిత్యం భాగవత సేవయ. మీరు ఒకవేళ ప్రతిరోజు రామాయణం, భాగవతం ఇవి చదువుతూ మీరు ఆకర్షణ పెంచుకున్నట్లయితే, మనకి ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత మళ్ళీ భగవంతుని యొక్క లీలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి అందరికీ ఆసక్తి ఉందా లేదా చెప్పండి? ఈ తుచ్చమైనటువంటి ఈ కలియుగంలో, ఈ దరిద్రపు సమాజంలో, అన్ని రకాల సమస్యలు, అంతా కూడా దుష్టత్వం, ఈ సమాజంలో ఎందుకు ఉండాలి మనం? మరి చక్కగా ఆ భగవంతుని లీలలలో మనం పాల్గొనే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. కానీ అది చవకగా రాదు. అది జరగాలంటే ముందు మన దగ్గర రామాయణం ఉండాలి, మన దగ్గర భాగవతం ఉండాలి. మరి మీ దగ్గర ఇందాక ఎవరెవరైతే లీలల్లో పాల్గొంటారని చేతులు ఎత్తారో, ఇప్పుడు చేతులు ఎత్తండి. ఎంతమంది దగ్గర రామాయణం ఉంది ఇంట్లో? ఎంతమంది దగ్గర భాగవతం ఉంది? ఎంతమంది దగ్గర భగవద్గీత ఉంది? ఇందాక ఎత్తినంతమంది ఎత్తలేదు. కాబట్టి ఇది విశేషం. దయచేసి ఇదేదో ఆ రామాయణం ఎప్పుడో జరిగింది, ఆ భగవద్గీత ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం చెప్పాడు, నాకేమిటి సంబంధం, ఇది లౌకికమైనటువంటి చరిత్ర కాదు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు లౌకికమైనటువంటి వాళ్ళు అయితే వాళ్ళని మొక్కడం ఎందుకు, వారి నామాలను కీర్తించడం ఎందుకు? వారు శాశ్వతమైనటువంటి భగవంతుని యొక్క అవతారాలని శాశ్వతమైనవి. భగవంతుడు ఆయన అయోధ్యలో ఆవిర్భవించినప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న అయోధ్య నుండి వస్తాడు.
ఏవైతే మన ఈ భూమిపై ఉన్న అయోధ్య, లేకపోతే బృందావనము, మథుర, ద్వారక, జగన్నాథపురి ఇవన్నీ ఉన్నాయో ఇవి భూమిపై ఉన్నవి. కానీ అసలైనటువంటివి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయి. చూడండి, అసలైనటువంటి బృందావనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది, అసలైనటువంటి ద్వారక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది, అసలైనటువంటి పురుషోత్తమపురి జగన్నాథపురి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ సాధన చేసి సిద్ధి పొందుతారో వాళ్ళు శాశ్వతమైన బృందావనానికి, శాశ్వతమైన ద్వారకకి, శాశ్వతమైనటువంటి మథురకు, శాశ్వతమైనటువంటి నవద్వీపానికి, శాశ్వతమైనటువంటి జగన్నాథపురికి వెళ్తారనమాట. శాశ్వతమైనటువంటి వైకుంఠానికి వెళతారు. అది ఈ రామాయణం, భగవద్గీత, భాగవతం ఇత్యాది అధ్యయనం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం అదనమాట. కానీ అజ్ఞానం వల్ల జనం ఏమనుకుంటారంటే, ఎవరు చదువుతారండి భగవద్గీత, భాగవతం ఇవన్నీ? చక్కగా స్మార్ట్ ఫోన్ ఉంది, అప్డేట్స్ చూసుకునేదానికి. అమెరికాలో ఏం జరుగుతుంది, ఆఫ్రికాలో ఏం జరుగుతుంది, లేకపోతే వాడేమన్నాడు, వీడేమని తిట్టాడు, వాడినేమని తిట్టాడు, చూడండి. ఇవి మనకి ఎక్కువ ఆసక్తినిస్తాయి. మనం దేని పట్ల ఆసక్తి చూపిస్తామో అక్కడే ఉంటాం. మనం భక్తులమైనా సరే ఒకవేళ లౌకిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించామనుకోండి, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాం. ఎందుకంటే మన ఆసక్తి ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతయ సదా తద్భావభావిత అనుకుంటున్నాడు. ఎవరెవరు ఏ ఏ భావములతో మరణ సమయంలో, అంటే మరణించే సమయంలో ఏ ఏ భావములను కలిగి ఉంటామో ఆ భావములను పొందుతాం. కాబట్టి మనం మరణించే సమయంలో ఈ ప్రపంచం సంబంధించిన భావనలు కలిగి ఉంటే మరి ఇక్కడికి తిరిగి వస్తాం. అలా కాకుండా మరణించే సమయంలో మన రామాయణ, భాగవత, పురాణాల్లో, మహాభారతం ఏవైతే ఉన్నాయో ఆ భావనలో ఉందనుకుంటే అక్కడికి వెళ్తాం. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అనుకుంటున్నాడు కృష్ణుడు. ఎవరు నన్ను ఏ విధంగా శరణు పొందితే ఆ విధంగా నేను వారికి ప్రతిస్పందిస్తాను అనుకుంటున్నాడు. అంత్యకాలేచ మామేవ స్మరణముక్త్వా కలేవరం. ఎవరైతే అంత్యకాలంలో నా గురించి ఆలోచిస్తూ తమ దేహాన్ని విడిచిపెడతారో వారు నన్నే పొందుతారు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ రామాయణము, మహాభారతము, భాగవతము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి టికెట్లు లాంటివి అనమాట. మరి ఈ టికెట్ ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎప్పుడైతే మీరు ఆ టికెట్, ఈ గ్రంథాలు కొని మీరు చదవడం మొదలు పెడతారో భగవద్ధామానికి మీ ప్రయాణం కూడా ఆరంభమైనట్టే. గుర్తుంచుకోండి. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నేను రచించినటువంటి, నేను అనువాదించినటువంటి ఈ గ్రంథాలు ఎవరైతే కొనుగోలు చేస్తారో, కొనుగోలు చేశాడంటే బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, వాడి ప్రయాణం ప్రారంభమైందని చెప్పుకుంటారు. అంటే వాడి యొక్క భగవద్ధామానికి వాడి ప్రయాణం మొదలైందని చెప్పుకుంటారు అంతే. ఎందుకని మీరు టికెట్ కొనుక్కున్నారు కదా. ఇదేదో లౌకికమైన టికెట్ కాదనమాట. ఏదో ఒకసారి టికెట్ కొంటే అయ్యో బస్సు వెళ్ళిపోయింది, అయ్యో రైలు వెళ్ళిపోయింది, అయ్యో విమానం వెళ్ళిపోయింది, మిస్ అయిపోయిన డబ్బులన్నీ పోయాయి కాదు. ఇది శాశ్వతమైన టికెట్. ఈ టికెట్ కొనుక్కుంటే ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలైనా మీ ప్రయాణం మొదలవుతుంది. కాబట్టి ఇందులో వృధా కాదనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే, మనం ఏం చేయాలి, ప్రతి నిత్యము కూడా భాగవత ఉపదేశాలను శ్రవణం చేయాలి, అలాగే శుద్ధ భక్తులను మనం సేవించాలి. ఆ విధంగా చేస్తే మన హృదయంలో ఉన్నటువంటి అభద్రములన్నీ కూడా దాదాపు సంపూర్ణముగా నశించిపోతాయి. ఆ విధంగా మనం ప్రేమయుత సేవ సుస్థాపితము కాగలదు అందుకున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. అవును, శాస్త్రాల్లో ఉంది, కానీ అది తాంత్రికులు చేసేటువంటిది. ఘటోపం వరాహావతారం అది వైష్ణవులు, సాత్వికమైనటువంటి వాళ్ళు చేసేటువంటి ఉపాసన. కానీ వారాహి ఉపాసన అనేది తాంత్రికమైన ఉపాసన. అది సత్వగుణంలో ఉండేవాళ్ళు చేసేది కాదు, తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటిది. ఇవన్నీ ఉన్నాయి శాస్త్రాలు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చేస్తాను. సో కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మరి ఈ భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవన్నీ కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. చూడండి, వేరే జంతు జన్మల్లో అది సాధ్యం కాదనమాట. అంటే వాటికి అవిగా వెళ్ళలేవు. కానీ మనిషి జన్మ ఎవరైతే పొందారో
వారు మానవ జన్మ వచ్చిందే మనకి ఈ ప్రయోజనం కోసం. దేనికోసం అంటే ఈ భగవంతుడి గురించి తెలుసుకోవడానికే. కేవలం దానికోసమే ఉంది మానవ జన్మ అనేది. కానీ దురదృష్టవశాత్తు మనం దేనికోసమైతే మానవ జన్మ ఇవ్వబడిందో దానికోసం కాకుండా మనం ఇతరమైనటువంటి వాటికి దీన్ని వినియోగం చేస్తూ ఉంటాం. అంటే ఏవైతే ఇతర జీవజాతుల్లో కూడా అప్రయత్నంగా లభిస్తాయి, అంటే ఏమిటి? ఆహారం, నిద్ర, భయం, మైథునం. చూడండి, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్ అని చెప్పన్నారు. చూడండి, మీరు చూస్తే 84 లక్షల జీవరాశులు కూడా ఈ 4 పనుల్లోనే నిమగ్నమైంది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ 4 పనుల్లోనే నిమగ్నమైనారు. అవునంటారా కాదంటారా? చెప్పండి. మరి అనొచ్చు, లేదంటే మేము ధనం సంపాదిస్తున్నామండి. ధనం దేనికోసం అంటే మళ్ళీ 4 కోసమే. ధనం ఉంటే ఏం చేస్తాం? మంచి ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు అంటే ఏమిటి? రక్షణ. భయం అంటారు దాన్ని, అంటే మనల్ని మనం రక్షించుకోవడం కోసం. మంచి సౌకర్యవంతమైనటువంటి ఆహారం తీసుకుంటాం, సుఖవంతమైనటువంటి సంభోగం, లేకపోతే సుఖవంతమైనటువంటి నిద్ర. వీటి కోసమే కదా ధనం ఖర్చు పెట్టేది. లేకపోతే ధనంతో ఏం చేసుకుంటారు? డబ్బుని ఎలాగో తినలేరు అందరు కదా. ఆకలిస్తే ధనాన్ని తినలేం కదా. ధనంతో సంసారం చేయలేం, ధనం మీద పడుకోలేం. ధనం మీద పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అప్పుడప్పుడు మన పేపర్లో చూస్తుంటాం, వాడు ఎవడో దొరుకుతాడు అన్నమాట. పరుపు చీల్చితే లోపలన్నీ కట్టలు ఉంటాయి. సో కాబట్టి మనం ధనం అనేది దేనికోసం అంటే ధనాన్ని మనం భోగించలేం, ధనం ద్వారా భోగ్య వస్తువులను సంపాదించగలం. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనిషి కష్టపడి సంపాదించి దాని ద్వారా ఏవైతే భోగ్య వస్తువులు సంపాదిస్తున్నాడో, అంటే ఎంజాయబుల్ ఐటమ్స్ సంపాదిస్తున్నాడో, అవి ఎలాంటి సంపాదన, ఎలాంటి పని, ఎలాంటి చదువు లేకపోయినా ఇతర జీవరాశులన్నిటికీ సహజంగానే లభిస్తున్నాయి. అంటే ఇతర జీవజాతులకు ఎలాంటి శ్రమ లేకపోయినా లభించే ఆహార, నిద్ర, భయమైదనాల కోసం మనం ఈ మానవ జీవితాన్ని వినియోగించకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి మానవ జన్మలో మాత్రమే చేయగలిగింది ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, వాస్తవంగా మనిషి ఈ ఆహార, నిద్ర, భయమైదనాలు ఇవే మన జీవిత లక్ష్యము, ఇదే మన జీవిత పరమావధి అని అనుకుంటే, అలాగైతే మనకంటే పశువులే మేలని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు గమనించండి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఏవైతే మన శరీర అవసరాలు ఉన్నాయో, ఆహార, నిద్ర, భయమైదనాలు అనే 4 శరీర అవసరాలు ఉన్నాయో, వాటిని మనకంటే మన చుట్టూ ఉన్న పశుపక్ష్యాదులే బాగా తీర్చుకోగలుగుతున్నాయి, సులభంగా తీర్చుకోగలుగుతున్నాయి. మీరు గమనించండి కావాలంటే. ఉదాహరణ పొద్దున్నే మనకి సూర్యోదయం కాకముందే, సూర్యోదయం అవుతుందనగానే మనకి చెట్లపై కిలకిల రావాలు వినిపిస్తుంటాయి. పక్షులన్నీ కూడా వాటిలో చర్చించుకుంటూ ఉంటాయి. నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్తావు, నేను ఎక్కడికి వెళ్తాను చూడండి. మన టౌన్లో కూడా చూస్తే ఉదయాన్నే చాలామంది కూలీలందరూ ఒక జంక్షన్లో సమావేశం అవుతారు, చర్చించుకుంటూ ఉంటారు. ఎవరు వచ్చి తీసుకెళ్తారు ఈరోజు పనికి, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను ఎక్కడికి వెళ్తాను. అలాగే పక్షులు కూడా మనం చూస్తే ప్రతిరోజు ఉదయాన్నే కిలకిల రావాలి, మనకేమో అవి కిలకిల రావాలి సంగీతంలా కనిపిస్తాయి, కానీ వాటిలో అవి డిస్కషన్ చేసుకుంటూ ఉంటాయి. నువ్వు ఆ పక్కకి వెళ్తావు, నేను ఈ పక్కకి వెళ్తాను, నువ్వు ఆ చెట్టు మీదకి వెళ్ళి, ఏ చెట్టు మీదకి వెళ్తాను. కాబట్టి శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి ఆహార, నిద్ర, భయమైదనాలనే 4 అవసరాలు ఉన్నాయి. కాబట్టి పశుపక్షాదులు ఏం చేస్తాయి? నేరుగా వాటి కోసమే ప్రయత్నం చేస్తాయి. అవి చదువుకోవడానికో, లేకపోతే సంపాదించడానికో, లేదా ఉద్యోగాలకో వాటి కోసం ప్రయత్నం చేయవు. ఎందుకంటే అవేవి చేయక్కర్లేకుండానే వాటి జీవిత అవసరాలు తీరుతున్నాయి. కానీ మనిషి మాత్రం ఏం చేస్తాడు? దీన్ని ప్రాసెస్ని కాంప్లికేట్ చేసుకుంటాడు అనమాట. మనకి కూడా ఆహారం, నిద్ర, భయమైదనాలు లభ్యం అవుతున్నాయి. అంతేగాని కష్టపడితేనే, ఉద్యోగం చేస్తేనే ఇవన్నీ వస్తాయని కాదు. ఇప్పుడు అరణ్యాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, ఆదిమ జాతుల వాళ్ళు. వాళ్ళకు కూడా ఆహారం దొరుకుతుంది కదా, భగవంతుడి ఏర్పాటు వల్ల. వాళ్ళకి ఏదో పండులో లేకపోతే వేరే జంతువులను చంపుకొని తింటారు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఈ ఆహార, నిద్ర, భయమైదనాలు మాత్రమే మన జీవిత లక్ష్యం అనుకుంటే మనకంటే పశుపక్ష్యాదులే బెటరు. చూడండి, ఇప్పుడు ఏదన్నా మన దేశంలో అంతర్యుద్ధం వచ్చిందనుకోండి, తప్పించుకుందామని చెప్పి వేరే దేశంలోకి మనం పారిపోవాలని చూస్తే ఆ సైనికులు కాల్చి చంపేస్తారు. కానీ పశువులు, పక్షులు అవి సరిహద్దులను దాటి వెళ్ళిపోవచ్చు. వాటికి ఏమన్నా వీసాలు, పాస్పోర్ట్లు అవసరమా చెప్పండి? మనం చూస్తుంటాం ఒకసారి గ్రామాల్లో ఎవరన్నా అమెరికా వెళ్ళి వచ్చారనుకోండి, స్వదేశాగమన శుభాకాంక్షలు అని చెప్పి అంటారు. ఇది మావాడు అమెరికా వెళ్ళి వచ్చాడండి, పేపర్లో వేసుకుంటారు చాలామంది. విమానం బొమ్మ వేసి, అక్కడ కూడా ఈనాడు పేపర్ 5,000 ఇస్తే అందులో వేస్తాడనమాట. విమానం బొమ్మ ఒకటి వేసి అమెరికా నుంచి వచ్చాడు మావాడు.
కానీ మీరు ఇక్కడ ఉదయాన్నే చూస్తే ఇక్కడ పొలాల్లో ట్రాక్టర్లు దున్నేటప్పుడు పెద్ద పెద్ద పక్షులు వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? స్విట్జర్లాండ్ నుంచి, వేరే వేరే దేశాల నుంచి వస్తాయన్నమాట. అవి అక్కడ గుడ్లు పెట్టి, అక్కడ గూళ్ళు ఉంటాయి వాటికి, అక్కడ గుడ్లు పెట్టి మేత కోసం ఇండియా వస్తాయి. సరదాగా మధ్యలో నేపాల్లో ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తాయి. సంవత్సరానికి ఒకసారి మన కొల్లేటి సరస్సుకు వస్తాయి. వాటికి వీసాలు ఉన్నాయా, పాస్పోర్ట్లు ఉన్నాయా చెప్పండి? మనం ఏదో సంవత్సరానికి ఒకసారి, జీవితంలో ఒకసారి వేరే దేశం వెళితే దానికి ఏదో పెద్ద ఆడంబరంగా మొత్తం మెయిన్ ఎడిషన్లో మొత్తం మన ఫోటో సూట్ కేసు పట్టుకుని ఎడం చేతిలో ఫోన్ పెట్టుకొని ఆ యూరోప్ వెళ్ళి వచ్చాడండి మా వాడని ఫోటో వేసుకుంటారు. అవి సంవత్సరానికి 3-4 సార్లు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతుంటాయి. వాటికి వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, అక్షరం రాదు. అవునా కదా? అవునా చెప్పండి? ఇక్కడ ఆహారం దొరకకపోతే వేరే దేశానికి వెళ్ళిపోతాయి. వాటిని ఆపేది ఎవడు లేడు. గాలిలో పక్షులు పాకిస్తాన్ సరిహద్దు మించి భారతదేశం పక్షులు పాకిస్తాన్లోకి వెళితే కాల్చి చంపేస్తారా? చంపరు. అదే విమానం వెళ్తే చంపేస్తారు. అవునా కదా? వాళ్ళకి మనకి పడట్లేదు అనుకోండి, టర్మ్స్ సరిగ్గా లేవనుకోండి, విమానం అయితే కాల్చి పడేస్తారు. అందుకే శాస్త్రాలు ఏమంటున్నాయంటే, ఈ ఆహార నిద్ర భయమిదనాలు అనేటువంటి విషయంలో మనుషుల కంటే పశుపక్ష్యాదులే మెరుగైనవి. అందుకే మనం మానవ జన్మని వాటి కోసం వాడకూడదు. మానవ జన్మని దేనికోసం వాడకాలంటే, ఇదిగో ఈ భాగవతం చదవడానికి వాడాలి, రామాయణం చదవడానికి వాడాలి. ఎందుకంటే ఇది అవి చేయలేవు. పశుపక్ష్యాదులు అవి చేయలేవు. అవి ఈ 4 చేయగలవు, కానీ ఇది చేయలేవు. ఏది? తత్వ జిజ్ఞాస. నేను ఎవరిని? నాకు ఎందుకు దుఃఖం కలుగుతుంది? అసలు సృష్టికి మూలం ఎవరు? భగవంతుడు అంటే ఎవరు? ఆయనకి నాకున్న సంబంధం ఏమిటి? ఇవన్నీ ఈ విచారణ, దీన్నే తత్వ జిజ్ఞాస అని చెప్పుకుంటారు. జీవస్య తత్వ జిజ్ఞాస. ఇది కేవలం మనుషులు మాత్రమే చేయగలిగినది. కాబట్టి మానవ జన్మ వచ్చిన తరువాత మనం ఆ తత్వ జిజ్ఞాస కోసమే మన జీవితాన్ని గడపాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అది కాకుండా మనం వేరే ఏం చేసినా సరే మనం మన సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు అవుతాం. అందుచేతనే మా విన్నపం ఏమిటంటే, మరి మనకు విలువైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ ఉన్నతమైనటువంటి రుచిని ఆస్వాదించాలి. చక్కటి నేతితో తయారు చేసిన హల్వా ఉండగా మట్టి తినడాల్సిన అవసరం ఏముందో చెప్పండి? ఎవరైతే ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు చాలామంది మట్టి తింటూ బలపాలు, సుద్దుముక్కలు అవి తింటుంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి తల్లులు మంచి రుచికరమైనటువంటి మిఠాయిలు అవి చేసి పెట్టట్లేదు అనుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో రుచికరమైనది తినాలని కోరుకుంటుంది. ఎప్పుడైతే ఇంట్లో లభించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇలాంటివన్నీ తింటారు. అలాగే ఎప్పటి వరకైతే మనం భాగవతం, రామాయణం, చైతన్య చరితామృతం ఇత్యాది ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలను ఆస్వాదించమో అప్పటి వరకే మనం తుచ్చమైనటువంటి యూట్యూబుల్లో, వాట్సాప్ల్లో, లేకపోతే ఇంకేమేమి ఉన్నాయి రకరకాల ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, టిక్టాక్లు, ట్విట్టర్లు, వీటిలో వచ్చేటువంటి పనికిమాలినటువంటి సోదంతా కూడా మనం ఇష్టపడతాం అనమాట. కానీ ఒక్కసారి మనం రుచి మరిగామనుకోండి, రామాయణ భాగవతాలకు రుచి మరిగితే మనం జీవితంలో మళ్ళీ ఇలాంటి వాటి కోసం మనం చూడాలన్నమాట. మరి ఆ అవకాశం మనకు ఉంది. ఇప్పుడు అందరికీ ఉంది అవకాశం. దీనికి ఏమీ జాతి, కుల, మత భేదాలు ఏమీ సంబంధం లేదనమాట. చదువు రాకపోయినా పర్వాలేదు, వినొచ్చు, విని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా పూర్వం చాలామంది చదివేవాళ్ళు కాదు, వినగలిగేవాళ్ళు. అందుచేత మన విలువైనటువంటి మానవ జన్మను మనం దానికోసం వినియోగించుకోవాలి. అందుచేత మా యొక్క విన్నపం ఏమిటంటే, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా కనీసం చిన్న పుస్తకం, మీరు అమ్మో అంత పెద్ద మేము చదవలేమనుకుంటారా? చిన్న చిన్న గ్రంథాలు ఉన్నాయి, అవి తీసుకుని చదవడం మొదలుపెట్టండి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. అప్పుడు మన జీవితం విజయవంతం అవుతుంది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, ఇంకెవరికన్నా. ఈ జూలై 16వ తేదీన మనకి భీమవరం పట్టణంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తాం. పూర్వం రథయాత్రలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి. చాలామంది పాల్గొలేదా? ఓ, చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది పాల్గొని వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ సంవత్సరం మీ అందరికీ అవకాశం. మరి భగవంతుడే స్వయంగా ఆయన, మనం ఎలాగో భగవంతుడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి అందుకే సంవత్సరానికి ఆయనే ఒకసారి మన ముందుకు వస్తాడన్నమాట. మరి రథయాత్ర మన గునుపూడిలో సోమేశ్వర ఆలయం నుండి మొదలవుతుంది. అంటే విశ్వనాథుడు ఆలయం దగ్గర జగన్నాథుడు రథం మొదలవుతుంది అన్నమాట. అక్కడ మొదలై మన భీమవరం పురవీధుల గుండా మళ్ళీ 2 టౌన్లో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వరకు వెళుతుంది. మరి దారి పొడవునా అందరూ కూడా రథాన్ని తాడు పట్టుకొని లాగొచ్చు.
అలాగే భగవంతుని ప్రీత్యర్థం మనం పాడవచ్చు, హరే కృష్ణ కీర్తన పాడవచ్చు, నృత్యం చేయొచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, ఆయన దర్శించుకోవచ్చు, అనేక రకాల సేవలు చేయొచ్చు. ఇది అందరికీ కూడా చాలా గొప్ప అవకాశం అన్నమాట. అయితే ఈ సంవత్సరం ఇంకా మంచి సేవా అవకాశం ఏమిటంటే ఈ రథ నిర్మాణం చేసేటువంటి సేవ కూడా ఉంది. మనం స్వంత రథాన్ని మనం నిర్మాణం చేస్తున్నాం. ఎందుకంటే కేవలం భీమవరం పట్టణంలో మాత్రమే కాకుండా మరి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా రథయాత్ర చేయాలనే ఉద్దేశంతో మరి స్వంత నూతన శాశ్వత రథ నిర్మాణం చేస్తున్నాం. దానికి కూడా మీరు విరాళాలు ఇవ్వచ్చు. మనకి వివరాలు బయట మీరు చూడొచ్చు, అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. అలాగే బుక్ స్టాల్ దగ్గర కూడా ఒకవేళ ఎవరైనా విరాళాలు ఇవ్వాలన్నా, వేరే ఏ విధంగా అయినా సరే మీరు ఈ సేవలో పాల్గొనాలనుకున్నా దయచేసి మమ్మల్ని సంప్రదించండి. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శ్రీల ప్రభుపాద కి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.